నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. జగిత్యాల జిల్లా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు. జగిత్యాల జిల్లా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం జిల్లాలోని ప్రధాన మున్సిపాలిటీలో అభ్యర్థులు గెలుపోటముల వివరాలు ఇలా ఉన్నాయి. ఇక మరిన్ని వివరాల్లోకి వెళ్తే రాయకల్ మున్సిపాలిటీ మొత్తం వార్డులు 12. రాయకల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. 1వ వార్డులో బీజేపీ అభ్యర్థి తోపరపు ప్రశాంతి విజయం సాధించారు. 4వ వార్డులో తురగా సౌజన్య, 7వ వార్డులో ఎలిగేటి లతిక ఇద్దరు బీఆర్ఎస్ తరపున గెలుపొందారు. ఇక 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి మచ్చ గంగాలక్ష్మి తన విజయ కేతనాన్ని ఎగరవేశారు. ధర్మపురి మున్సిపాలిటీ మొత్తం వార్డులు 15. ధర్మపురిలో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 6 వార్డుల్లో కాంగ్రెస్ చైత్ర యాత్ర కొనసాగింది. అయ్యూరి వేణుగోపాల్ 1వ వార్డు, ఇందారపు రాజేందర్ 3వ వార్డు, కొమిరెల్లి పవన్ కుమార్ 4వ వార్డు, వాంకుడోత్ విజయ్ బాబు 7వ వార్డు, సంగి ఆనంద్ 10వ వార్డు మరియు చిపిరిశెట్టి రాజేష్ 13వ వార్డు. జగిత్యాల మున్సిపాలిటీ మొత్తం వార్డులు 50. జిల్లా కేంద్రమైన జగిత్యాలలో ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. స్వతంత్ర అభ్యర్థులు కూడా సత్తా చాటుతున్నారు. కాంగ్రెస్ చాందుబాస 10వ వార్డు, దూమల రాజ్ కుమార్ 16వ వార్డు, ఆడవాల జ్యోతి 40వ వార్డు, సమీన్ల వాణి 43వ వార్డు విజయం సాధించారు. బీఆర్ఎస్ కోరుకంటి రాము 7వ వార్డు, తుమ్మనపల్లి భారతి 19వ వార్డు గెలుపొందారు. ఇండిపెండెన్స్ చెట్టే గంగాధర్ 1వ వార్డు, సామర్ల జమున 25వ వార్డు, బైరినేని భాగ్య 28వ వార్డు, అవీస్ కుతేజ్ 46వ వార్డు సంచలన విజయం నమోదు చేశారు. ఎంఐఎం మహమ్మద్ రజీ 31వ వార్డు, వాజిదా 34వ వార్డు తమ స్థానాలను కైవసం చేసుకున్నారు. 4 కోరుట్ల మున్సిపాలిటీ మొత్తం వార్డులు 33. కోరుట్లలో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కనిపిస్తుంది. బీఆర్ఎస్ జ్వాల మాధవి 1వ వార్డు, పొట్ట సురేందర్ 16వ వార్డు, మొహమ్మద్ మోసేన్ 19వ వార్డు, కొక్కెర వెంకటేష్ 28వ వార్డు, ఎలుగురి శ్వేత 31వ వార్డు విజేతలుగా నిలిచారు. ఇక 13వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తిరుమల వసంత గంగాధర్, 25వ వార్డులో బీజేపీ అభ్యర్థి కలాల రాధా విజయం సాధించారు. మెట్పల్లి మున్సిపాలిటీలో మొత్తం వార్డులు 26. మెట్పల్లిలో బీజేపీ మరియు కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుంది. బీజేపీ ధర్మపురి స్వరూప 7వ వార్డు, ననుగొండ నరేష్ 10వ వార్డు, అరిసే వనజ 16వ వార్డు, సుఖేందర్ గౌడ్ 18వ వార్డు విజయం సాధించారు. కాంగ్రెస్ ఓంకార్ నవీన్ 1వ వార్డు, అజయ్ 13వ వార్డు గెలుపొందారు. బీఆర్ఎస్ అంగడి పురుషోత్తం 22వ వార్డు విజయం సాధించగా 4వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి పందిరి రమేష్ గెలుపొందారు. మరికొన్ని వార్డుల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మీ న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.